ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ గారి సదస్సులో పనులు సమర్థవంతంగా చేయకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. సిరియా లాంటి కంట్రీల్లో కూడా నేతలను తరిమి కొట్టారు. మేము అంతా కష్టపడుతూ ఉంటాం, యాజ్ అఫీషియల్స్గా మీరే సరిగా చెయ్యాలి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? మరి అది నిజమే కదా. ఇప్పుడు కలెక్టర్లు సరిగ్గా వర్క్ చేస్తే వాళ్ళ కింద డిపార్ట్మెంట్లు సరిగ్గా పనిచేస్తాయి. వాళ్ళ కింద డిపార్ట్మెంట్లు సరిగ్గా పనిచేస్తే ఇంకా లో డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి. లో డిపార్ట్మెంట్ ఫస్ట్ కింద స్థాయి దాకా బాగా పనిచేస్తాయి కదా. మరి ఆయన ఇచ్చింది కరెక్టే కదా. వార్నింగ్ అనుకోండి, అది రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, బట్ ఏమైనా అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టే. ఫస్ట్ కలెక్టర్లను లైన్లో పెడితే తర్వాత అందరూ లైన్లోకి వస్తారు. అంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందన్నారు. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందంటారా? ప్రజలు శాంతియుతంగా ఉంటారు కదా, అటువంటి తిరుగుబాటులు వచ్చే అవకాశం ఉందంటారా? ఇటువంటి పనులు చేయకపోయినా సరే సైలెంట్గా ఉంటారు, కానీ ఎవరిని నిలదీయడం, క్వశ్చన్ చేయడం ఉండదు కదా వాళ్ళు. అది ఒకప్పటి మాట. అది ఎప్పటి మాట అంటే ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఎంత తిరుగుబాటు చేయకపోతే విడుదల రజనీ ఆఫీస్ పగలు కొడతారు. పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి విడుదల రజనీ ఆఫీస్ గుంటూరు లిబర్టీ దగ్గర పగలు కొడతారు. కొరిటిపాడు రెడ్ల బజార్లో ఉంది లిబర్టీ దగ్గర ఆఫీస్ ఆమెది. పచ్చడి చేశారు. అంటే తిరుగుబాటే. అది తిరుగుబాటు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి రాజ్యం కానివ్వండి, ఆయన మరి ఏమి ఆలోచించుకొని ప్రజలు ఎటువంటి బాధలు సాధకులను బట్టి ఆలోచించుకొని మరి చెప్పారో కానీ ఆయన చెప్పింది అయితే కరెక్టే, రాంగ్ అయితే కాదు. అంటే తిరుగుబాటు సంగతి పక్కన పెడితే కనీసం ప్రజల్లో ప్రశ్నించే ధైర్యమైనా వచ్చింది ఇప్పుడు కాలానికి అన్న టైప్లో అనుకోవచ్చు అంటారా? ప్రశ్నిస్తున్నారు అసలు ప్రజలు. పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, జగన్ అయినా కనీసం మాకు ఇది లేదు అని క్వశ్చన్ చేసే టైం వస్తుందా, లేకపోతే ఓటింగ్ వరకు వెయిటింగ్ చేస్తున్నారంటారు? ఓటింగ్ వరకు ఇప్పుడు వెయిటింగ్ చేయరు. ఎందుకంటే ఒకప్పుడు జగన్ ప్రభుత్వంలో అందరూ సైలెంట్గా ఉండిపోయారు. ఎందుకనంటే అతని మీద ఏమైనా మాట్లాడినా, అతని మీద ఏమైనా చేసినా కానీ అతను వాళ్ళని అణచివేత కాదు, భూమి మీద లేకుండా చేసినటువంటి సందర్భాలు, భూమి మీద లేకుండా పోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు చాలా వరకు జగన్ గారి ప్రభుత్వంలో. ఇప్పుడు ఏంటంటే ఈ టీడీపీ ప్రభుత్వంలో అటువంటివి ఏమీ జరగలేదు. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడి మన పవన్ కళ్యాణ్ గారు కనుక వచ్చారు కనుక, ఆయనే కలెక్టర్లకి వార్నింగ్ ఇచ్చారు అండ్ ఆర్డర్ వేశారు కనుక తిరుగుబాటు అయితే చేస్తారు. ప్రశ్నించడం అనేది చాలా చిన్న మాట, తక్కువ మాట. తిరుగుబాటు అయితే చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంతకు ముందల లెక్క పేషెన్స్ లేవు. వస్తాయిలే, చేస్తారులే, జరుగుద్దులే అని చూసేంతటి పేషెన్స్ ఎవరి దగ్గర లేదు. తిరుగుబాటు చేస్తారు తప్పకుండా. వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు సాధించుకుంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించారు సరే, ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి ఆయన కూడా ఎవరికి ప్రజలకు కూడా ప్రశ్నించే అవకాశం లేకుండా ఆయనే ప్రశ్నించుకుంటున్నారు. వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే నిలదీసుకుంటున్నారు. అంటే ఏమీ లేదు. నిలదీసుకోవడం అంటే పొరపాటు. నేను ఇంతకు ముందులో చెప్పాను. ఇంతకు ముందు కూడా ఒక విషయం చెప్పాను. ఎవరైనా ఉంటే రాజకీయ నాయకులే కానీ ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి రాజకీయం నేర్చుకోండి అని చెప్పాను నేను. మరి అది ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఆయన రేషన్ బియ్యం బోటు పట్టుకున్నారు, షిప్ పట్టుకొని సీజ్ చేశారు. అదొకటి గ్రేట్ అయింది. నేను చెప్పిన తర్వాతనే అది పట్టుకున్నారు. తర్వాత అతన్ని చూసే రాజకీయం నేర్చుకోవాలి. అతను వయసులో చిన్నవాడే, రాజకీయంలో చిన్నవాడే, కానీ సినిమా ఫీల్డ్లో మాత్రం చాలా పెద్దవాడు, గొప్పవాడు కూడా. కానీ అతను చెప్తున్నాడు అంటే అతను ప్రశ్నించుకుంటున్నారు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అతను ప్రశ్నించుకోవట్లేదు. సరిగ్గా పని చేసి ప్రజల మన్ననలు పొందమని చెబుతున్నాడు. అంతేగాని అతను ప్రశ్నించుకుంటున్నాడని ఎవరు మాట్లాడరాదు. అది రాంగ్. అంటే రాజకీయాల్లో కొత్త విధానం తీసుకొస్తున్నారని అనుకోవచ్చు అంటారా? తప్పకుండా కొత్త విధానమే తీసుకొస్తున్నారు. ఆయన ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు, రాజకీయాల్లో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. అంతా బాగా చేస్తున్నారు ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు అయితే.